సో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఢిల్లీలో స్టార్ట్ అయింది. నిన్న ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు రివ్యూ అబౌట్ డే 1. సో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యాక్చువల్గా శుభ్మన్ గిల్కి ఫస్ట్ టాస్ విన్ యాజ్ ఎ క్యాప్టెన్. 6 టెస్ట్ మ్యాచెస్ ఇంతకన్నా ముందు 6 టెస్ట్ మ్యాచెస్, 5 ఇన్ ఇంగ్లాండ్, 1 ఇన్ ఇండియా. అన్నీ కూడా మనం టాస్ ఓడిపోయాడు. సో ఒక స్మైలింగ్ ఫేస్ అనేది ఉంది, ఒక బ్రైట్ స్మైలింగ్ ఫేస్ అనేది ఉంది. శుభ్మన్ గిల్ టాస్ గెలిచిన తర్వాత మన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా సైడ్ నుంచి ఎలాంటి చేంజెస్ లేవు, వెస్టిండీస్ సైడ్ నుంచి 2 చేంజెస్ అనేవి ఉన్నాయి. అయితే పిచ్ దగ్గరకు వచ్చేసరికి పిచ్ అనేది టిపికల్ బ్లాక్ సాయిల్ పిచ్, దానిలో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, సో మన ఫస్ట్ టెస్ట్లో చూస్తే రెడ్ సాయిల్ పిచ్ ఉంది, ఈ టెస్ట్లో చూస్తే బ్లాక్ సాయిల్ పిచ్ ఉంది. సో ఇండియా అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుందని చెప్పాలి. ఈ బ్లాక్ సాయిల్ పిచ్ అనేది ఏంటిదంటే కొద్దిగా స్లో ఉంటుంది, లో బౌన్స్ ఉంటుంది కదా. సో అందుకోసమే స్లో ఉంటుంది, అంటే స్లో టర్న్ అవుతుంది అండ్ లో బౌన్స్ ఉంటుంది, అనుకున్నంత బౌన్స్. సో అందుకే ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 4th ఇన్నింగ్స్ లోపల ఇలాంటి పిచ్చెస్ పైన చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బాల్ అనుకున్న దానికన్నా లో అవుతుంది. యూజువల్గా ఇలాంటి పిచ్చెస్ మీద షామి అండ్ ఉమేష్ యాదవ్ బాగా వేస్తుండే, ఇంతకుముందు వికెట్ టు వికెట్ వేస్తుండే, ఫాస్ట్గా వేస్తుండే, బాల్ లో బౌన్స్ అయితే వికెట్ అన్న వేస్తుండే, లేకుంటే ఎల్బిఎన్ అవుతుండే. సో అది బేసిక్గా బ్లాక్ సాయిల్ పిచ్ క్యారెక్టరిస్టిక్స్. సో కమింగ్ టు ఫస్ట్ సెషన్, మనోళ్ళు స్లోగా స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ సెషన్ బిఫోర్ లంచ్ ఆ కండిషన్స్ని అసెస్ చేద్దాం, పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అసెస్ చేద్దాం, ప్లస్ న్యూ బాల్ కాబట్టి బౌలర్స్కి ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ జైస్వాల్ చాలా స్లోగా స్టార్ట్ చేసిండు. మనోడికి 23 సంవత్సరాల వయసు ఉంటుంది, కానీ హీ ప్లేస్ లైక్ ఎ 35-40 ఓల్డ్ క్రికెటర్. దట్స్ అ రియలీ గుడ్ మెచ్యూరిటీ టు హ్యావ్. సో 10 runs, ఫస్ట్ 10 runs జైస్వాల్ కొట్టడానికి 38-40 balls తీసుకున్నాడు. స్లోగా ఆడిండబ్బా, ఎలాంటి లేకుండా స్లోగా. ఎప్పుడైతే స్పిన్నర్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు కేఎల్ రాహుల్ కొద్దిగా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిండు. వావికన్ బౌలింగ్ లోపల ఒక 6 కొట్టిండు, అదే అగ్రెసివ్ మూడ్ లోపల స్టంప్ అవుట్ అయిపోయిండు. అన్నెసెసరీ అని చెప్పాలి, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బిహేవింగ్. ఓకే, సో పిచ్ వచ్చేసి ఆ వికెట్లు కేఎల్ రాహుల్ వికెట్కి అయితే ఫుల్ టర్న్ అయింది. అసలు కేఎల్ రాహుల్ పిచ్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏంది ఫస్ట్ సెషన్లోనే ఇంత టర్న్ అయింది ఏంది బాల్ అని చెప్పి. దెన్ కమ్స్ ద మోస్ట్ టాకింగ్ పాయింట్ ఈ 1-2 days లోపల. అసలు సాయి సుదర్శన్ ఉండరా అని చెప్పి. సో సాయి సుదర్శన్ వచ్చాడు, ఫస్ట్ బాల్లే చూసి ఫుల్ టాస్ పడింది, మనోడికి లెగ్ సైడ్ ఫ్లిక్ చేసిండు, 4 కొట్టిండు. మనోడు అనుకున్న లోపల హమ్మయ్య బిందాస బాబు అనుకున్నాడు. అయితే ఫస్ట్ సెషన్ స్లోగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సెకండ్ సెషన్ వచ్చిందో మనోడు ఇంకా జైస్వాల్ అగ్రెసివ్ మూడ్లోకి వచ్చేసాడు. 38 runs బిఫోర్ ఉంటుండే. సెకండ్ సెషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఓవర్లోనే 3 బౌండరీలు కొట్టి 50 కొట్టేసిండు. అయితే ఈ సెకండ్ సెషన్ లోపల మన ఇండియా అనేది కొద్దిగా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళింది, అంటే సెకండ్ గేర్ థర్డ్ గేర్లోకి వెళ్ళింది అని చెప్పచ్చు. సో సెకండ్ సెషన్ కంప్లీట్గా వికెట్లెస్ సెషన్ అయింది. జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ పెద్ద పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసిండు. ఓకే, 197 runs పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ ప్రాసెస్ లోపల సాయి సుదర్శన్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ 50 కూడా కొట్టిండు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనోడు 50 కొట్టిన తర్వాత కొద్దిగా కాన్సన్ట్రేషన్ పోయింది. ఒక సింపుల్ క్యాచ్ ఇచ్చిండు, అది పట్టలేకపోయిండు. ఓకే, సో అట్లా సెకండ్ సెషన్ అనేది వెళ్ళింది. ఇండియా ఈజ్ ఇన్ డ్రైవర్ సీట్ అప్పటికే. సో థర్డ్ సెషన్ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ వికెట్ ఏవైతే తీసిండో వావికన్, ఆయన స్టార్ట్ చేసిండు. ఆయనకు ఫుల్ టర్న్ వచ్చేసింది. ఆ టర్నింగ్ బాల్ లోపలనే సాయి సుదర్శన్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. రివ్యూ తీసుకున్నాడు, బట్ ఎంపైర్స్ కాల్తో అవుట్ అయిపోయాడు. దెన్ కమ్స్ ద శుభ్మన్ గిల్ స్లోగా స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఒకటి లిఫ్ట్ చేసిండు, ఒక 2 balls 4 కొట్టడానికి. బట్ ఈ వెంటనే ఫస్ట్ గేవ్ అన్నట్టు.
సో ఈ ప్రాసెస్ లోపల జైస్వాల్ 100 అయిపోయింది అండ్ మనోడు 150కి నియర్గా కూడా రీచ్ అయిపోయిండు. సో మనోడికి ఇది సెవెంత్ హండ్రెడ్. ఈ 700s లోపల 5 150+ స్కోర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వర్షన్ రేట్స్ అని చెప్పుకోవాలి. అండ్ 23 సంవత్సరాల వయసులోనే ఇన్ని 150+ స్కోర్స్ ఉన్నటువంటి ఓపెనర్గా కూడా మనోడు రికార్డు క్రియేట్ చేసిండు. ఆ ఫుల్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. అయితే డే ఎండ్ అయ్యేసరికి మనోళ్ళు అన్బీటెన్గా ఉన్నాడు. జైస్వాల్ అండ్ యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ అన్బీటెన్గా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెకండ్ డే ఎట్లుంటుంది అంటే బాల్ ఇంకా టర్న్ అవుతుంది. సో మనోళ్ళు ఎంత వీలైతే అంత రన్స్ కొట్టుకుంటూ పోయి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మొత్తం రన్స్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ అసలు బ్యాటింగే రావద్దు అనే ఉద్దేశంలో ఆడతారు. అండ్ జైస్వాల్ ఆబ్వియస్లీ గోయింగ్ టువార్డ్స్ ద 200 మార్క్. దట్ ఈస్ ఎ రియలీ గుడ్ బ్యాటింగ్. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళ స్పిన్నర్